మీరు యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మేము రీసెంట్గా యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళాం. మేము యాదగిరిగుట్టలో దర్శనం ఎలా చేసుకున్నామో, అక్కడ ఫుడ్డు స్టే ఏ విధంగా ఉందో పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. కొత్తగా వచ్చే వారికి ఈ వీడియో ఉపయోగపడవచ్చు. ముందుగా మేమైతే యాదగిరిగుట్ట నూతన బస్ స్టాండ్కు చేరుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నూతన బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కొండపైకి ఫ్రీ బస్సులు ఉంటాయి, అందుకని ఇక్కడికి చేరుకున్నాం. ఇప్పుడు మనకు బస్ స్టాండ్ పక్కనే మనకు స్వామివారి గుండం ఉంటుంది, అలాగే కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. ఇదే స్వామివారి కోనేరు. ఇక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నాం. ఈ కోనేరుకి ఎదురుగానే మనకు కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. ఇదే స్వామివారి కళ్యాణ కట్ట. గుండు చేయించుకోవాలనుకునే వారు ఇక్కడ చేయించుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉంది. ఏదైనా సరే, పుట్టెంటుకలైనా సరే, గుండు అయినా సరే 50 రూపీస్ ఉంది. లోపల మాత్రం చాలా నీట్గా ఉంది. మేమైతే స్వామివారి గుండంలో స్నానం చేసి తిరిగి బస్టాండ్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ చూడొచ్చు, బస్టాండ్ నుంచి స్వామివారి టెంపుల్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఈ బస్టాండ్ వెనుకనే బ్యాక్ సైడ్ మనకు అన్నదాన సత్రం ఉంటుంది, ఫ్రీ అన్నదానం. ఇప్పుడు టైం 12 అవుతుంది, అందుకని అన్నదానం చేసి దర్శనానికి వెళ్ళాలని ఇప్పుడు అన్నదాన సెంటర్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది అన్నదానం సెంటర్. ఇక్కడ ఫుడ్ వచ్చేసి మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ ఫ్రీ అన్నదానం ఇది. ముందుగా మనకు టికెట్ ఇస్తారు. టికెట్ ఇచ్చి లోపలికి వెళ్ళి మనం ఇట్లా వెయిటింగ్ హాల్లో కూర్చోవాల్సి ఉంటుంది. ఒక 10 నిమిషాల ముందరనే మనల్ని వెయిటింగ్ హాల్లోకి పిలిపిస్తారు, అందుకని కొంతసేపు వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. వెయిటింగ్ చేసిన తర్వాత ఇట్లా క్యూ లైన్ ద్వారా మనం ఫుడ్ అన్నదానం చేయడానికి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపల అన్నదాన సెంటర్ మాత్రం చాలా అద్భుతంగా, నీట్గా, క్లియర్గా ఉంది. అన్నం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే స్వీటు అలాగే పప్పు అన్నం మనకు ఇక్కడ అన్నప్రసాదంగా ఇచ్చారు. మేమైతే భోజనం చేసి తర్వాత తిరిగి బస్ స్టాండ్కి వచ్చినాం. ఇక్కడ మనకు కొండపైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే ఫ్రీ బస్సు. ఈ బస్సు ద్వారా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, రోడ్లు ఎంత క్లియర్గా, నీట్గా ఉన్నాయో. అలాగే చుట్టూ, కొండ చుట్టూ గార్డెన్గా ఏర్పాటు చేసి చెట్లు పెంచడం జరుగుతుంది. చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది టెంపుల్ ఎంట్రన్స్ కమాన్. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే టెంపుల్ బస్ స్టాండ్. ఇక్కడ బస్సు దిగి మొబైల్ ఫోన్స్ అలా బ్యాగ్స్ ఉంటే ఇక్కడ మనం లాకర్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే టెంపుల్లోకి అలా ఉండదు. ఇక్కడ మొబైల్ ఫోన్స్ వచ్చేసి 10 రూపీస్ ఉంటాయి. మేమైతే మొబైల్ ఫోన్స్ లాకర్లోనే పెట్టేశాం. ఇది ఉచిత దర్శనం క్యూ లైన్. ఈ లైన్ ద్వారా మేము ఉచిత దర్శనానికి వెళ్తున్నాం. అలాగే ఇక్కడ 300 దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం ఉచిత దర్శనం క్యూ లైన్. ఈ క్యూ లైన్ ద్వారా మనం మెయిన్ టెంపుల్లోకి ఎంట్రన్స్ అవుతాం. బయట నుంచి టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. ఈ టెంపుల్ను 2022లో నూతనంగా నిర్మించడం జరిగింది. ఇది మొత్తం నల్లరాయితో నిర్మించిన గుడి. ఎన్నో శిల్పాలతో చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం మెయిన్ టెంపుల్ గాలి గోపురం పైన మనం బంగారుతో చేసిన గోపురం చూడవచ్చు. బయట సైడ్ టెంపుల్ ఆవరణం ఈ విధంగా ఉంటుంది. చూడవచ్చు ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఇక్కడ ప్రతి రాతి స్తంభం ఒక్కొక్క డిజైన్తో, ఒక్కొక్క అలంకరణతో చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఇది మొత్తం పూర్తిగా రాతితో నిర్మించిన దేవాలయం. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ గాలి గోపురం ద్వారానే మనం టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వస్తాం. ఈరోజు పబ్లిక్ చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇది మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ చూడవచ్చు, ఇలా డిజైన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి లైటింగ్స్. నైట్ టైం చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ బిల్డింగ్స్, ఇవి విఐపి గెస్ట్ హౌస్. విఐపీలు దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండి దర్శనం చేసుకొని వెళ్తారు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఫుల్ వ్యూ. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ మొత్తం.
టెంపుల్ పై నుంచి కిందికి చూస్తే ఇక్కడ ఒక లోటస్ టెంపుల్ కనిపిస్తుంది. అలాగే సిటీ ఫుల్ వ్యూ కూడా కనిపిస్తుంది. చూడొచ్చు సిటీ పై నుంచి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పెద్ద బిల్డింగ్ వచ్చేసి ఇది స్వామివారి రథం ఉంచే ప్రదేశం. ఈ సెటర్లోనే స్వామివారి రథం ఉంటుంది, ఊరేగింపు సమయంలో ఉపయోగిస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ప్రదేశం స్వామివారి ముందు టెంకాయలు కొట్టే ప్రదేశం. దీని పక్కలనే మనకు లడ్డు ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ లడ్డు ప్రైస్ వచ్చేసి 30 రూపాయలు ఉంది. అలాగే పులిహోర ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ ఉంది. అలాగే అభిషేకం లడ్డు వచ్చేసి 150 రూపీస్ ఉంది. ఇక్కడ టికెట్ తీసుకొని కిందికి రాగానే ఇక్కడ మనకు లడ్డు ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్ దగ్గర మనం లడ్డు ప్రసాదం పులిహోర తీసుకోవచ్చు. లడ్డు ప్రసాదం కౌంటర్ దాటి కిందికి రాగానే మనకి ఒక శివాలయం కనిపిస్తుంది. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ టెంపుల్లో ఒక స్ఫటికలింగం కూడా ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ లోపలికి కెమెరా నాట్ అలౌడ్, అందుకనే టెంపుల్ లోపల వీడియో తీయలేదు. అలాగే ఈ టెంపుల్ దాటి కిందికి రాగానే మనకి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేవాళ్ళు ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకు చివరిగా ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ను దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ మనకు బస్టాండ్ కనిపిస్తుంది. ఈ బస్టాండ్ ఎక్కి తిరిగి రిటర్న్ కిందికి కొండ కిందికి బస్టాండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇంతటితో మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.